ఫస్ట్ క్రోర్ ఎందుకు అంత టైం తీసుకుంటుంది అని మీకు డౌట్ వచ్చిందా? మీరు కూడా వింటున్నారు మనీ అట్రాక్ట్స్ మోర్ మనీ అని. కానీ ఈ మ్యాజిక్ కంపౌండింగ్ అనేది ఒక్కసారి బిగ్ కార్పస్ వచ్చినప్పుడే క్లియర్గా కనిపిస్తుంది. అందుకే ఫస్ట్ బేస్ బిల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈక్విటీ ఫండ్స్లో ఫస్ట్ 1 crore రీచ్ అవ్వడం అనేది చాలా బిగ్గెస్ట్ హర్డ్, మెంటల్గా కూడా అలాగే మ్యాథమెటికల్గా కూడా. స్టార్టింగ్లో ఫ్రస్ట్రేషన్ ఉండడం చాలా కామన్, ఎందుకంటే మన డ్రీమ్ చాలా పెద్దది కానీ గ్రోత్ చూస్తే చాలా స్లోగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు 50,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మార్కెట్ 12% గ్రో అయితే మీ రిటర్న్ జస్ట్ 6,000 మాత్రమే ఉంటుంది. అంటే ఏంటంటే మీ పోర్ట్ఫోలియోలో ఆల్మోస్ట్ 90% మీ ఓన్ మనీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అందుకే ఆ స్టేజ్లో కాంపౌండింగ్ పవర్ చాలా స్ట్రాంగ్గా అనిపించదు. కానీ కార్పస్ పెరిగితే గేమ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇక్కడ మెయిన్ పార్ట్ ఏంటి అంటే టైం. మీరు 25,000 పర్ మంత్ ఎస్ఐపి స్టార్ట్ చేస్తే 12% రిటర్న్తో ఫస్ట్ 1 crore రీచ్ అవడానికి అరౌండ్ 14 years పడవచ్చు. అప్పుడు ఇమాజిన్ చేయండి, మీ దగ్గర ఆల్రెడీ 1 crore ఉంటే సేమ్ 12% రిటర్న్ అంటే 12 lakh ఇన్ 1 year అవుతుంది. చాలా మందికి అది ఫుల్ ఇయర్ సేవింగ్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సేమ్ ఎస్ఐపి అమౌంట్తో సెకండ్ 1 crore రీచ్ అవడానికి జస్ట్ 5 years పడవచ్చు. కానీ ఫస్ట్ 1 crore కి 14 years, నెక్స్ట్ 1 crore కి 5 years పడుతుంది. సో ఇది ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ 843 రూల్ అని పిలుస్తారు. ఇయర్స్ 1 to 8 ఉంటే ఫౌండేషన్ ఫేజ్. ఈ ఫేజ్లో గ్రోత్ స్లోగా అనిపిస్తుంది, బోరింగ్గా కూడా అనిపిస్తుంది. కానీ మీ పోర్ట్ఫోలియోలో మెజారిటీ అమౌంట్ మీ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఉంటుంది. రిటర్న్స్ చాలా తక్కువ రోల్ ప్లే చేస్తాయి ఇక్కడ. ఇయర్స్ 9 to 12 యాక్సెలరేటెడ్ ఫేజ్. ఇప్పుడు మొమెంటమ్ స్టార్ట్ అవుతుంది, కార్పస్ ఫాస్ట్గా పెరగడం కూడా స్టార్ట్ అవుతుంది. కంపౌండింగ్ ఎఫెక్ట్ క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇయర్స్ 13 to 15 ఎక్స్పోనెన్షియల్ ఫేజ్. ఇక్కడ నుండి రియల్ మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. మీ పోర్ట్ఫోలియో సెల్ఫ్గా గ్రో అవడం స్టార్ట్ చేస్తుంది. రిటర్న్స్ మీద రిటర్న్స్ వస్తూ స్నోబాల్ లాగా పెరిగిపోతుంది. సో ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ 1 crore రీచ్ అవడంలో మీరు హెవీ లిఫ్టింగ్ చేయాలి. కాన్స్టెంట్ ఎస్ఐపిస్తో, పేషెన్స్తో, ఎమోషన్స్ కంట్రోల్ చేస్తే ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. కానీ వన్స్ ఫౌండేషన్ బిల్డ్ అయ్యాక మార్కెట్ రిటర్న్స్ నీకు వర్క్ చేయడం స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు మనీ నిజంగా మనీని అట్రాక్ట్ చేస్తుంది.